In this class, discuss about capacitors problems. ఇప్పుడు ఈ క్లాస్లో కెపాసిటర్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఫస్ట్ కెపాసిటర్, హౌ డూ వీ కెన్ అరేంజ్ కెపాసిటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటర్ అంటే ఏంటి? సో కెపాసిటర్ ఇట్ ఈజ్ ఏ డివైస్ యూజ్ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కెపాసిటెన్స్ కనుక్కోవాలి. Capacitors can be arranged in the form of series combination or parallel combination. వీటిలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటర్స్. కెపాసిటర్ అంటే తెలుసు కదా. కెపాసిటర్ ఇట్ ఈజ్ ఏ డివైస్. A device used to store electrical energy. So కెపాసిటర్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? మెటాలిక్ ప్లేట్స్ తీసుకుంటాం. సో ఇదొక మెటాల్ ప్లేటు, ఇదొక మెటల్ ప్లేటు. అలాగే సో ఈ మెటల్ ప్లేట్ ఏంటంటే చార్జ్డ్ మెటల్ ప్లేట్. ఇదేమో అన్చార్జ్డ్ మెటల్ ప్లేట్. మెటాలిక్ ప్లేట్. సో ఛార్జ్ చేసినప్పుడు ఇది ప్లస్ ఛార్జెస్, ఆటోమేటిక్గా మైనస్. సో ఇది అన్చార్జ్డ్ మెటాలిక్ ప్లేట్. ఈ రెండింటి మధ్య దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చి ఏ అనుకుంటాము. దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా ఏనే. ఓకే. సో ఇక్కడ ఇది ఇండ్యూజ్ అవుతుంది. వెన్ అవర్ అన్చార్జ్డ్ మెటల్ ప్లేట్ ఈస్ ప్లేసింగ్ హియర్ ద చార్జ్డ్ మెటల్ ప్లేట్, ఆటోమేటిక్గా ఇండ్యూజ్డ్. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది? ఇది మెటల్ ప్లేట్ ఛార్జ్ ప్లస్ తీసుకున్నాం కదా. సో ఆటోమేటిక్ ఇక్కడ మైనస్ డిపాజిట్. సో ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ వచ్చేసి ప్లస్ డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ ఇండ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎర్త్ కనెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఈక్వల్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని కెపాసిటర్స్ తీసుకోండి. దీని యొక్క కెపాసిటెన్స్ వచ్చేసి డి అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ వచ్చేసి డి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఇందులో ఇది ఒక కెపాసిటర్, అలాగే ఇంకొక కెపాసిటర్. ఈ రెండు ఏం చేశారంటే సిరీస్లో కనెక్ట్ చేశారు. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు అంటే మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం కదా. బ్యాటరీ కనెక్ట్ చేస్తే సో ఆటోమేటిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం కెపాసిటీ కనుక్కోవాలి. ఇక్కడ దీని యొక్క కెపాసిటెన్స్ సి అనుకుందాం, లేకపోతే ఇది C1 అనుకుందాం, ఇది C2 అనుకుందాం. సో ఇది ఒకవేళ 1 మైక్రోఫారడ్ ఇచ్చాడు. సో ఇది ఒక 2 మైక్రోఫారడ్ ఇచ్చాడు. సో కెపాసిటీకి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఫారడ్. మైక్రో మీన్స్ 10⁻⁻⁶ μ. సో ఇది ఎలా కంబైన్ చేయొచ్చు? ఎలా కాంబినేషను? 2 టైప్స్, సిరీస్ కాంబినేషను, ప్యారలల్ కాంబినేషన్. ఇది సిరీస్ కాంబినేషన్. సో ప్యారలల్ కాంబినేషన్ వచ్చేసి ప్యారలల్గా ఇదొకటి ఇంకా 3 కెపాసిటర్స్ తీసుకున్నాం. ఈ 3 కెపాసిటర్స్ ప్యారలల్గా అంటే ఎలా కనెక్ట్ చేస్తారు? ఇక్కడ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, ఇది C1, C2, C3 అనుకున్నట్లయితే, అండ్ CAB అనుకున్నట్లయితే, సో ఇక్కడ వచ్చేసి పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ అనుకున్నట్టయితే నెగిటివ్ టెర్మినల్ ఫస్ట్ కెపాసిటర్ యొక్క నెగిటివ్ టెర్మినల్, సెకండ్ కెపాసిటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే సిరీస్ కనెక్షన్.
Parallel connection అయితే all plus are connected to the same terminal, all minus are connected to the same terminal. So parallel. So parallel కాంబినేషన్లో రిజల్టెంట్ ఆర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కావాలంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫార్ములా రాసుకుంటాం. parallel CP ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అని ఉంటారు. అది సిరీస్ కాంబినేషన్ వచ్చేసి సిరీస్ కాంబినేషను ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ సి ఇక్కడ ఇంకోటి తీసుకుంటా. ఓకే, C1 C2 ఇది C3 తీసుకుంటా. సో 1/CS ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 ఇది ఫార్ములా దానికి. సో వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం ఇక్కడ. సో సింపుల్ ఒక క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ఫైండ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇచ్చారు. ఏ అండ్ బి ఒక సో A10 B10 ఇక్కడ ఇలా ఇచ్చారు. సో ఇది C1 C2 C3 అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ఇది ఈక్వల్ CCC తీసుకున్నాం. సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇది ఎలా ఉంది అంటే సిరీస్ కాంబినేషన్. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ అంటే మన సిరీస్ కాబట్టి CS అని గుర్తుగా పెట్టుకుంటాం. సో ఏం రాస్తాం 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. సో ఇక్కడ ఎంత ఇచ్చారు అని ఈక్వల్ అనుకుంటే ఒకవేళ 1/C ప్లస్ 1/C ప్లస్ 1/C ఇటు మొత్తం 3/C అంటే 1/CS ఈక్వల్ టు 3/. therefore CS ఏమవుతుంది C/3 అవుతుంది. బట్ మనకు ఫార్ములా తెలుసు C ఈక్వల్ టు A/0/D. C అంటే కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్, కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్. A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ప్లేట్, ఏరియా ఆఫ్ ద ప్లేట్, ఏరియా ఆఫ్ ద plate. D distance between the plates, distance between the plates. Epsilon naught permittivity of the medium. అది ఎయిర్ అయితే ఎయిర్, మీడియం ఏం తీసుకున్నాం ఎయిర్ తీసుకున్నట్టయితే ఏం రాసుకుంటాం ఎప్సిలాన్ నాట్ ఆర్. ఏదైనా మీడియం అయితే ఎప్సిలాన్ ఆర్ రాస్తాం, ఎప్సిలాన్ ఆర్. సో ఇది ఇంకా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సిఎస్లో therefore సిఎస్ ఈక్వల్ టు C/3 అంటే C అంటే ఎంత ఫస్ట్ 1/3 ఇంటూ C రాద్దాం. సిఎస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ C అంటే ఏ ఎప్సిలాన్ నాట్ బై T. సో సిఎస్ ఈక్వల్ టు ఏ ఎప్సిలాన్ నాట్ బై 3D. Next one.
ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇది 1 మైక్రోఫారడ్, 1 మైక్రోఫారడ్. సో ఇది 5 మైక్రోఫారడ్, ఇది వచ్చేసి ఒక 8 మైక్రోఫారడ్ అయితే. సో రిజల్టెంట్ కనుక అంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి. therefore 1/CS in the series, 1/CS equal 1/C1 plus 1/C2 plus 1/C3. So 1/CS equal to 1/C1 అంటే 1/1 plus C2 1/5 plus C3 1/8. సో LCM తీసుకో, ఎంత ఇది 8 40. సో 40 plus 5 8s 8 5s. సో 48 plus 5 53/40. సో ఏంటది 1/CS. మనకి CS కావాలి కదా, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కావాలి కదా, అంటే CS కావాలి. CS కావాలి అంటే CS ఈక్వల్ టు 40/53 మైక్రోఫారడ్. ఒకవేళ ఫ్యారడ్లో ఇచ్చాడానికి మాకు కనుక్కోమన్నాక ఆప్షను CS ఈక్వల్ టు 40/53 ఇంటూ 10⁻⁻6 farad. And since mu equal to 10⁻⁻6, simplify చేస్తాం. నెక్స్ట్ సో ఇక్కడ ఒక కెపాసిటీ ఇచ్చాడు, మళ్ళా ఇక్కడ ఒక కెపాసిటీ ఇచ్చాడు, మళ్ళా ఇక్కడ ఒక కెపాసిటర్ ఇచ్చాడు. సో ఏబికి టెర్మినల్కి యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, మొత్తం ఎన్ని కెపాసిటీస్ ఇచ్చాడు, అన్ని ఈక్వల్ కెపాసిటెన్స్ ఇచ్చాడు. 1 మైక్రోఫారడ్ 1 మైక్రోఫారడ్ 1 మైక్రోఫారడ్ 1 మైక్రోఫారడ్. ఏమనుకుంటున్నాడు, ఫైండ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఇటు పాస్ అవుతాయి, కరెంట్ ఇటు పాస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది జంక్షన్ పాయింట్, ఇక్కడ నుంచి ఈ టెర్మినల్ కనెక్ట్ చేసింది ఇక్కడ, కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ ఫస్ట్ టెర్మినల్ అంటే పాజిటివ్ టెర్మినల్ అనుకుంటే నెగిటివ్ వచ్చి సెకండ్ పాజిటివ్ అవుతుంది, సెకండ్ నెగిటివ్ వచ్చేసి థర్డ్ పాజిటివ్ అవుతుంది, మళ్ళీ థర్డ్ నెగిటివ్ వచ్చేసి ఇంకా అవతల. కాబట్టి ఈ C1 C2 C3 ఇలా ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, అలా కనెక్ట్ చేసి. సో C1 C2 C3 అలాగా C1 C2 C3 ఆ మూడు సిరీస్లో ఉన్నాయి. చూడండి, దీన్ని ఇలాగా బెండ్ చేసాం, అంటే ఈ ఒకే టెర్మినల్ ఈ, కాబట్టి తర్వాత ఇది ఏ టెర్మినల్ కదా కనెక్ట్ చేసింది, సో ఏ కనెక్ట్ చేసుకో. తర్వాత ఈ ఏ నుంచి ఇక్కడ ఏమన్నారు, ఇంకొక కండక్టర్ కనెక్ట్ చేసాం. సో బి, ఓకేనా, అలా రాసుకోవచ్చు. ఇది C4 అంటున్నాం. అన్నీ 1 మైక్రోఫారడేగా, అన్ని 1 మైక్రోఫారడేగా. కాబట్టి C1 C2 C3 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. C1 C2 C3 సిరీస్లో ఉన్నాయి. ఆ సిరీస్లో రాసేసుకో. 1/CS ఈక్వల్ టు 1/1 + 1/1 + 1/1 సిరీస్లో. సో ఎంత అయింది, 3/1.
అంటే సిఎస్ ఎంత అవుతుంది 1/3 మైక్రో ఫ్యారడ్ సిఎస్లో. అంటే ఈ మూడింటికి, అంటే ఈ మూడు యొక్క ఈక్వలెంట్. తర్వాత C4 ఇది, ఈ C4తో ఈ మూడు ప్యారలల్గా ఉన్నాయి. అంటే రిజల్టెంట్ ఎంత వచ్చింది ఈ మొత్తానికి 1/3 మైక్రో ఫ్యారడ్ వచ్చింది. ఓకేనా? సో ఈ మూడింటి బదులుగా 1/3 మైక్రో ఫ్యారడ్. ఈ 1/3 మైక్రో ఫ్యారడ్ను C4 ఇదంతా 1 మైక్రో ఫ్యారడ్. ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి 1/3 మైక్రో ఫ్యారడ్ C4 ఆర్ ప్యారలల్. అంటే ఏంటి? 1/3 మైక్రో ఫ్యారడ్, ఇది C4 వచ్చి 1 మైక్రో ఫ్యారడ్. ఈ రెండు ఆర్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్లో కండిషన్ ఏంటి? CP = C1 + C2. CP = C1 అంటే ఇక్కడ ఈ ఒక రిజల్ట్ అండి, ఈక్వలెంట్ ఎంత ఉంది? 1/3 ప్లస్ ఇది ఎంత 1. సో 1 అంటే 1/1 అంటే 3 1 + 2 = 4/3. therefore CP = parallel connection 4/3 మైక్రో ఫ్యారడ్. therefore ఫైనల్గా ఎంత? therefore final or resultant or equivalent capacitance, resultant capacitance or equivalent capacitance is ఎంత వచ్చింది? 4/3 మైక్రో ఫ్యారడ్. నెక్స్ట్